సర్వకామదా సర్వం శక్తిమయం జగత్. సమస్త సృష్టి శక్తి వల్ల కొనసాగుతోంది. ఆ శక్తి ఆధ్యాత్మిక శక్తి, సంకల్ప శక్తి, అనుగ్రహకారక శక్తి, దివ్య శక్తి. ఇలా శక్తి స్వరూపాలు ఎన్నో రకాలు. శక్తి ఆవిర్భావానికి సాధన, శోధన అవసరం. భారతీయ సనాతన ధర్మమే అద్భుత శక్తి కేంద్రం. ఎందరో ఆచార్యులు, గురువులు, యోగులు, మహర్షులు, సిద్ధులు, సాధకులు వివిధ రీతులలో తమ సాధనా పరంపరను మేళవించి ఆర్ష సంస్కృతిని భవ్య శక్తిధామంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ సంవిధానంలోనే మహా శ్రీచక్రమేరువు సన్నిధిగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని కుంచాల కురమయ్యపేట గ్రామంలోని దేవి ఆశ్రమం వర్ధిల్లుతోంది. 2013 సంవత్సరం నవంబర్ 15వ తేదీన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. శ్రీవిద్య ఉపాసకులు, దేవీ ఆరాధనా తత్పరులైన తేజోమూర్తుల బాలభాస్కర శర్మ ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. 2004 సంవత్సరంలో ఈ ప్రదేశంలో రాజరాజేశ్వరీదేవి విగ్రహాన్ని చరప్రతిష్ఠ చేసి ఆశ్రమ స్థాపనకు బాలభాస్కర శర్మ సంకల్పించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ జననీ శ్రీ రాజరాజేశ్వరి లలితా మహాత్రిపురసుందరి పరాభట్టారిక దివ్యమంగళ స్వరూపిణి దేవి అనుగ్రహంతో ఈ తేజోమూర్తుల బాలభాస్కర శర్మ 2004 సంవత్సరంలో దేవి ఆశ్రమ పీఠస్థాపన సంకల్పం చేయడం జరిగినది. చరప్రతిష్ఠా విగ్రహాన్ని పంచలోహ విగ్రహంగా అమ్మవారు అనుగ్రహంతో ప్రతిష్ఠ చేసి ఈ రోజున మనకు దర్శనమిస్తున్నటువంటి సహస్రమేరువులు, ఏకోత్తర సహస్ర శ్రీచక్రములు, అలాగే అమ్మవారి రాతి విగ్రహము మనకు దర్శనమిస్తున్నాయంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంకల్పంతో ఈ పీఠార్చన చేయడం మొదలైంది. పీఠార్చన, ఆశ్రమార్చన, దేవాలయము అనేటువంటి భావాలు మనం భావాన్ని బట్టి ఉంటాయి. పీఠము అంటే మంత్రసాధన జరుగుతూ అనేక మంది యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం పొంది గురువులు చేసేటువంటి నిర్దేశమే పీఠార్చన అంటారు. కామకోటి పీఠము, శృంగేరి పీఠము జగద్గురువులు ఎలాగ చైతన్యాన్ని తెచ్చారో అలాగే దేవీ ఆశ్రమ పీఠ స్థాపన ఈ రోజున ఈ బాలభాస్కర శర్మ చేసే సంకల్పం ద్వారా జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్లే మార్గంలో ఉన్న ఈ ఆశ్రమం ఎంతో అరుదైనది, విలక్షణమైనది. 1000 శ్రీచక్ర మేరువులతో పాటు 9 అడుగుల మహామేరువుతో మొత్తం 1001 శ్రీచక్ర మేరువులు ఈ ఆశ్రమంలో నెలకొని ఉన్నాయి. అందుకే ఏకోత్తర సహస్ర శ్రీచక్ర పీఠంగా ఈ సన్నిధిని వ్యవహరిస్తారు. సృష్టి అంతా శక్తి అనే వలయంలో కొనసాగుతోంది. ఆ వలయమే కాలచక్రం. ఆ కాలచక్రానికి మూల ఇంధనం, ప్రధాన కారక శక్తి జగన్మాత. జగత్తును పాలించే విశ్వకారక శక్తి భిన్న పార్శ్వాలలో వ్యక్తమవుతుంది. కానీ ఆ శక్తితత్వం ఒక్కటే. ఆ మహాశక్తులకు కేంద్రస్థానంగా, ఆకర్షణ పీఠంగా శ్రీచక్రమేరువును మన వేదధర్మం ప్రకటించింది. శ్రీచక్రంలో అన్ని శక్తులు, అందరి దేవతల బలిమి, కలిమి ఆవహించి ఉంటుంది. అందుకే శ్రీచక్రార్చన సమస్త దేవతామూర్తుల ఆరాధనగా చెబుతారు. ఆ సంవిధానంలోని దేవీ ఆశ్రమంలో 1001 శ్రీచక్రాలను సంప్రదాయరీత్యా ఆరాధిస్తున్నారు. అనంత విశ్వానికి శ్రీచక్రం అపురూపమైన సంకేతం. చరాచర జగత్తు, విశ్వమానవాళి అంతా శ్రీచక్రమనే సృష్టిలో ఇమిడి ఉంది. శ్రీచక్రాన్ని పూజించడమంటే సకల సృష్టిని ఆరాధించడమే. జయ జయ జనయిత్రి కారుణ్యనేత్రి సుగాత్రి జగద్ధాత్రి కళ్యాణ సంధాత్రి దేవీ నమో శైలపుత్రీ నమో ఆది మధ్యాంతముల్లేని నీ తేజమే బ్రహ్మ విష్ణుశ మహేంద్ర దివ్యాకృతుల్ దాల్చి ఈ విశ్వచక్రంబు వర్తింపజేయున్ కదా. దుర్గవై లక్ష్మివై వాణివై గాయత్రివై శ్రీరాధవై సంఖ్యకుంద్రాని రూపాలతో నిండి ధ్యానించు భక్తాళి హృత్కంజ పీఠంపై నుండి. దేవీ ఆశ్రమంలోని శ్రీచక్ర సన్నిధానం ఎన్నో విశేషాల సమాహారం. శ్రీచక్రం శ్రీవిద్యకు చిహ్నం.
ముక్తి మార్గాల్ని బోధించే శాస్త్రం శ్రీవిద్య. మన సనాతన ధర్మంలో వేదాలు, ఉపనిషత్తులు, న్యాయ, వైశేషిక, తర్క, మీమాంస వంటి 14 విద్యలు ముక్తి మార్గాన్ని బోధిస్తాయి. ఏ విద్య అయితే ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తుందో అదే శ్రీవిద్య అనే శృతివాక్యం. అపర, పర అని ఇది 2 విధాలుగా ఉంటుంది. పరా విద్య జ్ఞాన మార్గాన్ని ప్రబోధిస్తుంది. పరావిద్య సంవిధానంలో శ్రీవిద్య విశేషమైనది, మహోన్నతమైనది. ఆ శ్రీవిద్యకు ప్రత్యక్ష స్వరూపమే దేవి ఆశ్రమంలోని సహస్రాధికమైన శ్రీచక్ర మేరువుల సమాహారం. 9 ఆవరణలు, 44 కోణాలు, 3 వృత్తాలతో ఆకృతి దాల్చిన శ్రీచక్రం శక్తి ఆరాధనలో కీలకమైనదిగా దేవీ భాగవతం పేర్కొంది. మానవ దేహం శ్రీచక్రం అభేదం అనే దృష్టి సాధకుడిలో నిండి ఉండాలి. దివ్య పరాశక్తి మానవ శరీరంలో మూలాధార చక్రంలో కుండలిని రూపంగా ప్రకాశిస్తోందని గుర్తించాలి. సాధకుడు తన శిరస్సులోని సహస్రార చక్రంలో శ్రీచక్ర బిందువును దైవస్థానంగా భావించాలి అని శక్తితంత్రం ప్రస్తావిస్తుంది. ఆ బిందువు రూపమే శ్రీ రాజరాజేశ్వరి. लक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनन्दसन्धायिनी वाणी पल्लव पाणि वेणुमुरळी శ్రీచక్ర ఆరాధనలో దశముద్రా ప్రదర్శన క్రమం ఉంది. సాధకుల శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. అర్చనా విధిలో ప్రదర్శించే 10 ముద్రలు ఈ నాడుల్ని ఉత్తేజితం చేస్తాయి. సాధకులు తమ హృదయ పద్మంలో శ్రీచక్రాన్ని భావించి అర్చించడం శ్రీవిద్యోపాసన. శ్రీవిద్య రసానుభూతి పొందిన సాధకులకు ఈ సృష్టే అనంతకాల స్వరూపిణి అయిన రాజరాజేశ్వరీదేవికి ప్రత్యక్ష రూపంగా గోచరమవుతుంది. ఉపనిషత్తుల్లో బోధించిన ఆత్మతత్వాన్ని సాధకుడు ఎలా చేరుకోవాలో తెలిపే ఆచరణీయ మార్గమే శ్రీవిద్య. ఆత్మవిద్య, పూర్ణ విద్య, మోక్ష విద్య, బ్రహ్మ విద్య అనే ఎన్నో విద్యల సమాహారంలో శ్రీవిద్య అత్యంత ప్రశస్తమైనదిగా చెబుతారు. ఆ శ్రీవిద్యకు ప్రతిఫలనమే శ్రీచక్రార్చన. అందుకే ఒకే లోగిలిలో 1001 శ్రీచక్ర మేరువులు ప్రతిష్ఠితమై ఉండడం ఈ ఆశ్రమంలో ప్రత్యేకత. ఈ తరహా సన్నిధి దేశంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి విరాట్ శ్రీచక్ర నిలయం రూపుదిద్దుకోవడానికి ఎంతో నేపథ్యం ఉంది. ఈ ఆశ్రమం రూపుదాల్చకముందే ఈ ప్రదేశంలో 400 సంవత్సరాల నుంచి శక్తి ఆరాధన కొనసాగేదని చెబుతారు. స్థానబలం, శక్తి అనుగ్రహం వల్ల బాలభాస్కర శర్మ సంకల్ప సిద్ధితో ఇంతటి బృహత్తరమైన దేవీ ఆశ్రమ సన్నిధి ఆకృతి దాల్చింది. 2004లో సూక్ష్మస్థాయిలో అమ్మవారి ఆరాధనతో మొదలైన ఈ నెలవులో 2007 సంవత్సరంలో ఆశ్రమ స్థాపకులు భాస్కర శర్మ దేవీ పంచాయతన సన్నిధానంగా ఆవిష్కరించారు. రాజరాజేశ్వరీదేవిని మధ్యలో నెలకొల్పి నైరుతిలో లక్ష్మీ గణపతిని, వాయువ్యంలో సూర్యనారాయణమూర్తిని, ఆగ్నేయంలో ఈశ్వరుడిని, ఈశాన్యంలో సీతారాముల్ని స్థాపించి దేవీ పంచాయతన క్షేత్రంగా ఈ నెలవును తీర్చిదిద్దారు. 2008 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా నిత్య కుంకుమార్చనను అమ్మవారికి నిర్వహించారు. అందులో భాగంగా భక్తులు నిర్వహించిన పూజలో వినియోగించిన కుంకుమను ఒక ప్రదేశంలో రాశిగా పోశారు. కొన్నేళ్ల తర్వాత ఆ కుంకుమ రాశి శ్రీచక్ర మేరువుగా భాస్కర శర్మకు దర్శనమిచ్చింది. దాంతో ఈ ప్రదేశంలో శ్రీచక్ర మేరువును స్థాపించాలనే సంకల్పం కలిగిందంటారు బాలభాస్కర శర్మ. లలితా సహస్రనామ స్తోత్రంలో జగన్మాతను 1000 నామాలతో కీర్తిస్తారు. శ్రీమాత అని ఆరంభమయ్యే లలిత సహస్రనామావళి శ్రీచక్రరాజ నిలయ అనే నామంతో పరిపూర్ణమవుతుంది. అమ్మవారి పరిపూర్ణ నామాలు, శక్తులు శ్రీచక్రంలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే లలితాంబ ఒక్కో నామానికి తగినట్టుగా ఈ ఆశ్రమంలో ఒక్కో శ్రీచక్ర మేరువును స్థాపించారు. మధ్యలో మహామేరువు ఉంటుంది. ఈ మహామేరువు క్రింద నేల మాళిగలో 40 అడుగుల లోతులో శ్రీచక్ర యంత్రం ప్రతిష్టాపితమై ఉంటుంది. ఈ శ్రీచక్ర యంత్రానికి ఓ రాగి తీగను సమ్మిళితం చేశారు.
ఈ రాగి తీగ మహామేరువు నుంచి మిగతా 1000 శ్రీచక్ర మేరువులకు అనుసంధానమై ఉంటుంది. ఏ ఒక్క శ్రీచక్రాన్ని పూజించినా మిగతా అన్ని శ్రీచక్ర మేరువుల్ని పూజించిన ఫలితం భక్తులకు లభించడానికి ఈ ఏర్పాటు చేసినట్టు బాలభాస్కర శర్మ గురూజీ చెబుతారు. ఈ 1001 శ్రీచక్ర మేరువుల్ని ఒకే రోజు ప్రతిష్ఠ చేయడం మరో విశేషం. नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिल पापनाशनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी. 2010 సంవత్సరంలో ఏకశిలామూర్తిగా ఈ ఆశ్రమంలో రాజరాజేశ్వరీదేవిని ప్రతిష్ఠించారు. సంపూర్ణమైన దివ్య కళలతో శ్రీమాతగా శ్రీ మహారాజ్ఞిగా జగదంబ అలరారుతోంది. 9 అడుగుల ఎత్తైన మహామేరువును 1000 శ్రీచక్ర మేరువుల్ని కృష్ణశిలతో తీర్చిదిద్దారు. 1000 శ్రీచక్ర మేరువులు 26 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పుతో అన్ని సరిసమాన ఆకృతులలో గోచరమవుతాయి. అలాగే ఈ ఆశ్రమ లోగిలిలో శ్రీచక్ర నిలయంలో అకారాది క్షకార దేవతల మూర్తులు నెలకొని ఉంటాయి. ఉపాసనా సంప్రదాయంలో శక్తిమాతలు ఒక్కో అక్షరాన్ని ఆశ్రయించి ఉంటారు. ఆ స్తోత్ర వైభవంలో ప్రస్తావించినట్టుగా ఆ దేవతామూర్తుల్ని కుడ్యాలపై ఇక్కడ ఆకృతి కల్పించారు. అంతేకాదు ఆరాధనా సంవిధానంలో చతుషష్ఠి ఉపచారాలకు ఎంతో ప్రాధాన్యముంది. ఈ 64 ఉపచారాలతో నిర్వహించే పూజనే మహాదైవారాధన అంటారు. ఈ 64 ఉపచారాలకు అధిదేవతలు ప్రత్యధిదేవతలు ఉంటారు. వారి రూపాల్ని ఈ లోగిలిలో మలిచిన వైనం ఆకట్టుకుంటుంది. అలాగే ప్రధాన మేరువుపై పద్మాకృతి మధ్యలో దశమహావిద్యల రూపాలు శిల్పీకృతమై ఉంటాయి. శ్రీచక్ర సన్నిధానంలో గోడల పైభాగంలో నవదుర్గా రూపాలు, జగన్మాత షోడశ రూపాలు, దేవీ భాగవతంలో ప్రస్తావించిన పలు శక్తిమాతల ఆకృతులు దర్శనమిస్తాయి. అమ్మవారు తామస రూపంలో ఉన్నప్పుడు జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మను సాత్విక రూపంలోకి మార్చడానికి శ్రీచక్ర స్వరూపాన్ని సంకల్పించారు. అందుకు సంకేతమే దేవి ఆశ్రమంలోని విభిన్న రీతిలో గోచరమయ్యే శ్రీచక్ర సమాహారం. ఈ శ్రీచక్రాలపై బిందు నివాసినిగా జగదంబ వర్ధిల్లుతుందంటారు. దేవి ఆశ్రమం ముంగిట 39 అడుగుల ఎత్తైన ఏకశిలా నిర్మితమైన శక్తి స్తంభం నెలకొని ఉంటుంది. శ్రీచక్ర మేరువుల శక్తి ఉత్పత్తి కేంద్రంగా ఈ మహాస్తంభాన్ని పేర్కొంటారు. సమగ్ర అవగాహనతో చేసే పనిలో పూర్ణత్వం ఉంటుంది. పరతత్వంపై అవగాహన అనేది అంత సులభం కాదు అంటారు గురువుగారు శ్రీ తేజోమూర్తుల బాలభాస్కర శర్మ. నిరంతర సాధన, నిష్ఠ, జిజ్ఞాస ఉంటేనే దాని సామీప్యానికి చేరగలం. అందుకే ఆ సాధనా క్రమాన్ని బ్రహ్మ విద్య అంటారు అని స్వామీజీ చెబుతారు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనే వాగ్దేవతలు. ఈ వాగ్దేవతలే వాక్కుకు అధిదైవతాలు. ఈ దేవతలే పరతత్వాన్ని పూర్ణంగా గ్రహించారని స్వామీజీ పేర్కొంటారు. వాగ్దేవతలు చేసిన పరతత్వ అవతార వర్ణన బ్రహ్మాండ పురాణంలో వివరంగా ఉంది. చిదగ్ని నుంచి దేవకార్య సాధన కోసం ఓ మహా దివ్యమూర్తి సాకారమయ్యింది. 1000 సూర్యుల దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ పాశాంకుశాలు, చెరకు విల్లు, పుష్ప బాణాల్ని 4 చేతుల్లో ధరించి అవతరించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశ్వర సదాశివులే ఆ దేవికి దివ్యాసనం. అమేయ సౌందర్యాతిశయంతో ప్రకాశించే మహాలావణ్యవతి, బ్రహ్మత్వానికి అధినాయకురాలు, త్రిమూర్తుల్ని సమ్మోహింపచేయగల మహా సౌందర్య రాశి, లిప్త కాలంలో అనేక కోటి బ్రహ్మాండాల్ని అలవోకగా సృజింపగల సర్వం సహ సమర్థురాలు, సర్వశక్తులకు ఆధార శక్తి శ్రీ రాజరాజేశ్వరి. వాగ్దేవతలు ఆ శక్తిని అభివర్ణించారు.
ఆ మహాదేవి సుందర సుమనోహరంగా దేవి ఆశ్రమంలో అర్చామూర్తిగా రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తోంది. శ్రీ రాజరాజేశ్వరీదేవి అర్చనలో జ్ఞానమనే పుష్పాన్ని ప్రధానంగా వినియోగించాలని దేవి ఆశ్రమ స్వామీజీ చెబుతారు. అహింస, సత్యభాషణం, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, దయ, తపస్సు, ఆత్మభావన అనే దివ్య గుణాలు ధరించిన భక్తుడి మనసే చైతన్య కుసుమం. చైతన్య కుసుమాలే అసలైన పూజా పుష్పాలు. భక్తి, శ్రద్ధ, దైవంపై విశ్వాసం, సుగుణ సంపదలు ఉంటేనే మనిషి మనసులో ఆ దివ్య గుణాలు ప్రతిష్ఠితమవుతాయి. మానవ సేవను, శక్తి ఆరాధనను మేళవించి భక్తులు తమ సాధనా పరంపరను కొనసాగించాలని స్వామీజీ ఆకాంక్షిస్తారు. శ్రీచక్ర విశేషాలను, వాటి వైభవాన్ని స్వామీజీ సవివరంగా విశదపరిచారు. ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి యొక్క పాదాల దగ్గరే శ్రీచక్రార్చన జరుగుతూ ఉంటుంది. ఆ శ్రీచక్రార్చన జరిగిన తర్వాత సుమారుగా 2000 మంది వరకు కూడా భక్తులు వచ్చి మహామేరువు దగ్గర నుండి సహస్రమేరువు నిండా కూర్చుని వారు నవావరణ పూజ చేసుకొని ఖడ్గమాల, లలితా సహస్రం పూజ చేసుకుని తరిస్తూ ఉంటారు. ఇలాగా 2004వ సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో జరుగుతూ 2013వ సంవత్సరం అమ్మవారి ప్రతిష్ఠ మొదలుకొని ఈ రోజు వరకు కూడా సహస్రమేరువుల దగ్గర అర్చన జరుగుతూ ఉన్నది. ఇలాగా అమ్మవారి యొక్క వాక్కు ఏ రోజైతే 2000 సంవత్సరంలో స్థలం కొన్నప్పుడు అనిపించిందో 2004లో సంకల్పం చేసి ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. దేవాలయ నిర్మాణం ఆ రోజు మందిరమే చేశాము, కలశ స్థాపన ఏది చేయలేదు. తర్వాత అమ్మవారి జటప్రతిష్ఠా మహోత్సవం స్వరూపానంద సరస్వతి వారు చేతుల మీదుగా జరిగింది. ఆ తర్వాత జగద్గురువులు అనేక మంది వచ్చి ఒక్కొక్క భావంతో ఒక్కొక్క సలహా ఇచ్చి ఒక్కొక్క ఆశీర్వచనములు ఇచ్చి ఈ పీఠం తాలూకా పరమార్థాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా నువ్వు అర్చన చేసుకుంటూ తరించవయ్యా, సాంప్రదాయాన్ని ఎక్కడా కూడా ఉల్లంఘించకుండా గురువులు చెప్పిన రీతిలోనే చేసుకుంటూ వెళ్ళు అని చెప్పారు. అనేక మంది భక్తులకి ఇక్కడ అనేక మంత్ర సాధనలు ఇచ్చి ఉపాసన ఇచ్చి ఉపాసనా క్రమంలో ఏ విధంగా నిలవాలనేటువంటి భావం కూడా వాళ్ళకి తెలియపరిచి సాధన చేస్తూ ఈ సాధన చేసేటువంటి ఫలితాన్ని మళ్ళీ ఇదే సహస్రమేరువుల దేవీ పీఠంలో కూడా దారపోసేటట్టుగా చేస్తూ ఉన్నాము. అనేక మంది పురస్కరణ చేశారు, పురస్కరణ హోమాలు చేశారు, తరించారు, తపిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో అనేక మందిని ఇందులో మమేకం చేసి సద్గతి అందరికీ సద్గతులు ఇచ్చి సాంప్రదాయాన్ని నిలబెట్టాలనేటువంటి ఏకైక ఆలోచన మార్గమే ఈ పీఠానికి కారణమైంది. ఆత్మావై సర్వభూతాని. శ్రీచక్రాన్ని అర్చించే సాధకుడు ప్రపంచంలో తనలో ప్రపంచాన్ని దర్శించాలి, విశ్వ శ్రేయస్సును కాంక్షించాలి. శ్రీచక్రం యంత్రరూపాత్మకమైన సృష్టి సారం. శ్రీచక్రం అఖిల జగత్తుకు సాకారం. బుద్ధి, అహంకార, స్పర్శ, శబ్ద, రూప, గంధ, చిత్త, రస, ధైర్య, స్మృత్య, నామ, బీజ, ఆత్మ, అమృత, శరీరాకర్షణ అనే ఆకర్షణ దేవతలు శ్రీచక్రాన్ని ఆశ్రయించి ఉంటారు. వారి శక్తి, యుక్తి, అనుగ్రహం శ్రీచక్రార్చన చేసిన వారికి, శ్రీచక్రాన్ని దర్శించుకున్న వారికి సిద్ధిస్తుంది. ధ్యానంలో ఉన్నప్పుడు మానవ శరీరంలోని షట్చక్రాలన్నీ ఊర్ధ్వముఖంగా పురోగమన దశలో ఉంటాయి. శ్రీచక్ర మేరువు మానవ దేహంలోని ఊర్జాశక్తిని, ఊర్ధ్వముఖమైన పురోగతిని సంకేతిస్తుంది. శ్రీచక్రానికి సంబంధించి స్థూలంగా ఒకే రూపం ఉన్న కొద్దిపాటి మార్పులతో అనేక రకాలు శ్రీచక్ర రూపంలో ఉన్నాయి. భూప్రస్థారం, మేరు ప్రస్థారం, కూర్మ ప్రస్థారం, మహాకామేశ్వరం, శాక్తేయ సంప్రదాయం, సమయాచారం, 12 దళం, 32 దళాలు, మండూక ప్రస్థారం, బీజాక్షర సమన్వితం ఇలా విభిన్నమైన మేళవింపులతో శ్రీచక్రం భాసిల్లుతుంది. శ్రీచక్ర రూపాన్ని అనుసరించే ఈజిప్టులు పిరమిడ్లను నిర్మించారు. అందుకే అవి కాలదోషం లేకుండా నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. శ్రీచక్రంలో ఎన్ని సంప్రదాయాలున్నా, ఎన్ని పద్ధతులున్నా అందులో ఉండే దైవతం శివశక్తులే. ఆది పరాశక్తి శ్రీచక్రాన్ని ఆశ్రయించి ఉంటుంది. అయితే ఇన్ని రకాల శ్రీచక్రాలు, ఆరాధనా రీతులు, సంప్రదాయాలున్నా ఎల్లప్పుడూ గురు సంప్రదాయాన్ని, గురు ఉపదేశానుసారమే శ్రీచక్రాన్ని ఆరాధించాలి. సంప్రదాయాల్ని నిర్దేశించిన నియమాల్ని పాటించలేని వారు స్వయంగా శ్రీచక్రార్చనకు సమాయత్తం కారాదని తంత్రరాజమనే గ్రంథం విస్పష్టంగా పేర్కొంది. దేవి ఆశ్రమంలో శక్తి ఆరాధన నిరంతరం కొనసాగుతోంది. ఆశ్రమ ఆచార్యులు బాలభాస్కర శర్మ ఆధ్వర్యంలో శ్రీచక్రార్చన ఉదయం, సాయం సంధ్యా సమయంలో నిర్వహిస్తారు. ప్రతి నెల పౌర్ణమి రోజున తెల్లవారుజాము సమయంలో శ్రీచక్ర మేరువులకు క్షీరాభిషేకాన్ని నిర్వహిస్తారు. అలాగే ప్రధాన ఆలయంలో ఉన్న రాజరాజేశ్వరికి పౌర్ణమి అర్చన, మహామంగళ నీరాజనాల్ని సమర్పిస్తారు. పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిని విశేషంగా అలంకరిస్తారు. దేవీ నవరాత్రుల సందర్భంలో ఈ ఆశ్రమం భక్తకోటితో కళకళలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా
ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు ఈ ఆశ్రమానికి విచ్చేస్తారు. ఆశ్రమానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేస్తారు. అలాగే ఈ ఆశ్రమానికి సంబంధించిన మరో ప్రత్యేకత, ప్రతి ఏటా హిమాలయాల నుంచి నాగసాధువులు ఈ ఆశ్రమానికి విచ్చేసి శ్రీచక్రాల్ని దర్శించుకోవడం. దేవి ఆశ్రమాన్ని కోటి శైవ సన్నిధానంగానూ మార్చాలని గురువులు బాలభాస్కర శర్మ సంకల్పించారు. 1116 మహాబాణలింగాల్ని ప్రతిష్ఠించి వీటి చుట్టూ అంగుళం పరిమాణంలో ఉండే అనేక శివలింగాలతో తీర్చిదిద్దే 9000 శివలింగాకృతుల సమాహారాన్ని 1116 శివలింగాల చుట్టూ నెలకొల్పాలని ఈశ్వర ఆదేశంగా భావించామని శర్మగారు తెలియచేశారు. కోటి శివధామం పూర్తి అయ్యాక ఈ సన్నిధి శివశక్తి దివ్య సన్నిధానంగా విలసిల్లుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదని ఆయన భావిస్తున్నారు. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా. కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా. శ్రీచక్రం జగదంబ నివాస స్థలం. ఆమెను శ్రీచక్రంలో దర్శించి ఆరాధిస్తే అనంత పుణ్య ఫలదాయకమని శాస్త్రాలు ప్రకటించాయి. శ్రీచక్ర నవావరణం అద్భుతమైన ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి ప్రతీక అని శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారు. అందుకే విజ్ఞానం కన్నా అతీతమైనది దైవశక్తి. శ్రీచక్రంగా సాకారమైన అనంతమైన అమేయమైన ఆ దివ్యశక్తి అంతుచిక్కనిది. పాశ్చాత్య దేశాలలో సైతం శ్రీచక్రం ఆకృతిపై, ఆ శ్రీచక్ర ఆకృతి అందించే ఫలితాలపై నేటికీ వివిధ స్థాయిల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ శక్తి సంధాత్రి శ్రీచక్ర వైభవాన్ని ఆవిష్కరిస్తూ దేవీ ఆశ్రమం శ్రీచక్ర విరాట్ స్వరూపంతో తేజరిల్లుతోంది. శక్తి ఆరాధకులకు మార్గదర్శకంగా, పుణ్య ఫలదాయకంగా సాకారమవుతోంది. ఓం శ్రీమాత్రయే నమః.